వైకే న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనుగోలుదారులు లేక దీపావళి టపాసుల దుకాణాలు వెలవెలబోతున్నాయి. గత 2 రోజులుగా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు వాతావరణం అనుకూలించినప్పటికీ బాణసంచా కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో క్రాకర్స్ వ్యాపారులు నిరాశ చెందుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వ్యాపారం లేక బాణాసంచా వ్యాపారులందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బాల్యోగ్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బాణాసంచా దుకాణాలకు ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో కూడా వీరంతా కూడా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వారు విక్రయాలు చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కస్టమర్స్ పెద్దగా ఆసక్తి చూపట్లేదని ఇక్కడ దుకాణ యజమానులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా గత ఏడాది ఉన్నటువంటి వ్యాపారాలు ఈ సంవత్సరం లేరని, గత ఏడాది వ్యాపారం బాగుందని కూడా ఇక్కడ బాణాసంచా వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడవచ్చు, కెమెరామెన్ చూపిస్తున్నారు. బాణాసంచా దుకాణాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఏ దుకాణం చూసినా కూడా ఒక 2-3 తప్ప పెద్దగా కస్టమర్స్ అయితే లేరని దుకాణదారులు అయితే ఆవేదన, ఒకంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది పెద్ద మొత్తంలో వ్యాపారాలు సాగినాయి. అదే విధంగా ఈ ఏడాది జిఎస్టీ తగ్గడంతో జిల్లా వ్యాప్తంగా కూడా హోల్సేల్ దుకాణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో రిటైల్ షాపులకి కొనుగోలుదారులు లేక వారు చాలా తీవ్రంగా నష్టం అయితే చవిచూసే పరిస్థితి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఏడాది ఈ స్టేడియం అంతా కూడా ఫుల్ గా నిండిపోయి కొనుగోలుదారులతో నిండిపోయి ఉండేది. ఈ ఏడాది ఎక్కడ చూసినా కూడా చాలా విశాలంగా జనసంచారం చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కొనుగోలుదారులు ఎవరు కూడా పెద్దగా ఇక్కడ లేకపోవడంతో దీపావళి దుకాణాలు సుమారు 50 దుకాణాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. 50 దుకాణాల్లో కూడా పెద్దగా కూడా కస్టమర్స్ లేరు. అదే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి 2 ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, బాణాసంచా ప్రమాదాలు, ఒక ప్రమాదంలో 2 చనిపోగా మరో ప్రమాదంలో 10 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు బాణాసంచా దుకాణాలను పరిశీలించడంతో పాటు రక్షణ చర్య తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా దీంతో ఈ ప్రమాదాల నేపథ్యంలో కూడా కొనుగోలుదారులు పెద్దగా దీపావళి పటాసులు ఏవైతే ఉన్నాయో టపాకాయలు కొనడానికి పెద్ద ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది. వెంకట్, అసలు ప్రధాన కారణం ఏ విధంగా చూడొచ్చు? అంటే బాణాసంచా రేట్లు పెరగడం వలన, లేదంటే 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానా? అసలు ఏ విధంగా క్రాకర్స్ కొనుగోలు అనేది తగ్గింది? గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది వ్యాపారాలు చాలా తగ్గాయని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం గత 2 రోజులుగా వర్షం కురవడం. అదే విధంగా కేంద్రం జిఎస్టీ తగ్గించినప్పటికీ కూడా దీపావళి పటాసులపై పెద్ద ప్రభావం చూపలేదని తెలుస్తుంది. వీరంతా కూడా రేట్లు తగ్గించకుండా ఆకాశాన్ని ఉండడం వల్ల ఈ రిటైల్ షాపులు అయితే ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున రేట్లు పెంచి అమ్మడంతో, అదే విధంగా వీరికి పోటీగా ఎక్కడికక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ లో కూడా వేస్తున్నారు. ఈ రిటైలర్ కాకుండా హోల్సేల్ షాపులు ఎక్కువగా వచ్చినాయి ఈ ఏడాది. ఈ హోల్సేల్ షాపులు రావడం వల్ల ఈ రిటైల్ కు వ్యాపారం ఉండట్లేదు. హోల్సేల్ షాపుల వారు తక్కువ ధరలకు విక్రయించడం, రిటైల్ షాపుల వారు జిఎస్టీ తగ్గినప్పటికీ కూడా వీటికి అదనంగా రేట్లు అమ్మడంతో పాటు వారికి అవసరమైన టపాసులు కూడా అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కారణాలుగా చూడవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా టపాసులు రేట్లు పెంచడం అనేది కామన్ గా జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది టపాసుల రేట్లు పెరిగినాయి తప్ప తగ్గలేదని వినియోగదారులు చెప్తున్నారు. జిఎస్టీ తగ్గిన నేపథ్యంలో టపాసులపై కొంచెం భారం తగ్గుతుందని అనుకున్నప్పటికీ కూడా వినియోగదారులకి ఏ విధమైన లాభం చేకూరలేదని ఇక్కడ వ్యాపారాలను చూస్తే అర్థమవుతుంది. గగన. ఎస్ వెంకట్, అలానే ఎవరైతే వ్యాపారులు ఆల్రెడీ స్టాల్స్ ఏర్పాటు చేసి భారీ పెట్టుబడులు పెట్టి స్టాల్స్ ఏర్పాటు చేశారు, అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే కొనుగోలుదారులు ఎక్కువగా వచ్చినట్లు ఇంకా కనిపించట్లేదు. దీనిపైన అసలు వ్యాపారులు ఏమని స్పందిస్తున్నారు? ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. కాకపోతే జిల్లాలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అదేవిధంగా ఎస్పీ రాహుల్ మీనాల్ వీరికి ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ రోజు విక్రయాలు ఏవైతే జరిగాయో
వారు దాని మట్టికి వారు మిగిలిన అమ్ముకోగా ఏవైనా టపాసులు మిగిలి ఉంటే కనుక వారు ఇంటికి తీసుకెళ్ళడానికి అనుమతులు లేవని తాత్కాలికంగా అనుమతులు మాత్రమే ఇచ్చారు. ఏదైనా టపాసులు మిగిలిపోతే ఈ టపాసుల్ని ఇక్కడే కాల్చుకుని వెళ్లాల్సిందిగా కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో వ్యాపారం సక్రమంగా జరిగితే వారికి ఇబ్బంది లేదు, కానీ వ్యాపారం సక్రమంగా జరగకపోతే మాత్రం తీవ్రంగా నష్టం చూడాల్సి వస్తుంది. గత ఏడాది మాదిరి ఈ ఏడాది నిల్వ చేసుకునే అవకాశం లేనందున వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. అయితే రేట్లు కొంచెం తగ్గుముఖం పడితే కనుక కొనుగోలుదారులు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యాపారులు ఆ విధంగా కూడా ఆలోచన చేయట్లేదని ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ వ్యాపారులు ఉన్నారో మిగిలిపోయిన దీపావళి పటాసులను నిల్వ చేసుకోవడానికి అవకాశం లేనందున వారు ఇక్కడే బాణసంచాన్ని కాల్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో వారు నిరుత్సాహంగా అయితే ఉన్నారని ప్రస్తుతం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.